హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. మనం ఆల్రెడీ లేపాక్షిలో పెద్ద నందిని చూసేసాము, అదే విధంగా నాగలింగేశ్వరుని చూసాము. ఆ తర్వాత వీరన్న విరూపన్న మొదలు పెట్టి మధ్యలో ఆపేసినటువంటి శివ పార్వతుల కళ్యాణ మండపాన్ని చూసాము. అక్కడ విశేషాలన్నీ చూసాము. అత్యంత అద్భుతమైన శిల్ప సంపదను చూసాము కదా. ఈ రోజు టెంపుల్ లోపల మరో అద్భుతాన్ని చూద్దాము. ఆ చూసే ముందు మనము లోపలికి వెళ్ళిపోవాలి కదా, మరెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా? సో ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు చోళ రాజుల కాలం నాటి మహేశ్వరుడు. సో ఇక్కడ మీరు చూసారంటే బ్రహ్మసూత్ర లింగం అండి. బ్రహ్మసూత్ర లింగం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎంత విశిష్టత కలిగిందో. సో రాజులచే ఇక్కడ కొలువు తీరినటువంటి ఈ శివయ్యని మనము దండం పెట్టుకున్న తర్వాత అదే చోళ రాజులు నిర్మించిన ఒక రెండు చిన్న మందిరం లాంటివి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కూడా అక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి. అదే విధంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుందట అండి. సో ఈ లెఫ్ట్ సైడ్ దీనిలో ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవ్ చేసి ఉంచారు, ఈ ఫెన్సింగ్ లాగా వేసి. ఎందుకు అనేసి పోయి చూస్తే ఏమన్నా విశేషం ఏంటో అంటే అక్కడ కొన్ని లిపి కనిపించింది. సో వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళకి దొరికి ఉంటుంది మ్యాటర్, అందుకే అలా ప్రొటెక్ట్ చేసి పెట్టారనమాట. సో ఆల్రెడీ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, శివ కేశవుల క్షేత్రం ఇది అగస్త్య మహామునిచే స్థాపించబడింది అనేసి. సో నారాయణుడు లోపల కొలువు తీరి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన ఆంజనేయ స్వామి కొలువు తీరారనమాట. సో అలా కిందకి రాగానే మనకి నారాయణుడు ఉంటే తులసి మహారాణి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పెద్ద తులసి కోట అయితే ఉంది, దానిలో తులసి కొలువు తీరి ఉన్నారనమాట. చూడండి ఎంత పెద్ద కోటో. సో ఈ లోపలికి వెళ్ళంగానే ఈ ఆలయం లోపల మండపం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ పిల్లర్స్ చూడండి ఒక్కటొక్కటి ఎంత అద్భుతంగా ఉన్నాయో. దీని మీద ఉన్న డిజైన్స్ అన్ని ఇప్పుడు మనం వాడుకుంటున్న ప్యాటర్న్స్ లో ప్రతి ఒక్కటి శారీస్ లో కావచ్చు, జ్యువెలరీస్ లో కావచ్చు, ఇక్కడ డిజైన్సే మనం వాడుతున్నాం. ఇవి కాకుండా మనము గోడలు పైన అంటే వాల్ సీలింగ్ కి ఇక్కడ పెయింటింగ్స్ అనే వేసున్నారు. పెయింటింగ్స్ తో పాటు ఒక్కొక్క పిల్లర్ కి మధ్యలో మీరు చూడొచ్చు, ఒక్కొక్క పిల్లర్ కి మధ్యలో కూడా డిజైన్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ ఒకదానిని మించి ఒకటి ఉంటది, ఒకదానికొకటి రిలేటెడ్ లేకుండా ఉంటుందంట. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ అంతా కూడా ఆ కాలంలో వేసిన న్యాచురల్ పెయింటింగ్స్, న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి వాళ్ళు వేసినటువంటి ఆర్ట్ అన్నమాట. మామూలు గోడలకు వేయడం కాదు, పైన సీలింగ్ కి వేశారు. అది ఎంత అద్భుతం కదా. యాక్చువల్గా అవన్నీ కూడా ఒక స్టోరీ రిలేటెడ్ అండి. మన వినాయకుడు రావణాసురుడు దగ్గర నుంచి ఆ లింగాన్ని, అంటే రావణాసురుడు కైలాసం నుంచి లింగం తీసుకొని వచ్చేటప్పుడు వినాయకుడు చేతిలో పెడతాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు లోపల నువ్వు వచ్చి తీసుకోకపోతే నేను కింద పెట్టేస్తాను అనేసి చెప్తాడు కదా. అలా ఆ స్టోరీ వచ్చిన రిలేటెడ్ పెయింటింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది. వినాయకుడు ఆ బ్లాక్ కలర్ దీనిలో ఉన్నదన్నమాట. అలాంటి పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి పెయింటింగ్సే ఒక ఆశ్చర్యం అనుకుంటే ఇక్కడ మరో ఆశ్చర్యం అండి. ఇది నాట్య మండపం. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉన్నాయి. నంది, భృంగి, ఆ తర్వాత ఇంద్రుడు ఒకరొకరు ఒక్కొక్క వాయిద్యాన్ని పట్టుకొని వాయిస్తూ ఉంటే నటరాజస్వామి నాట్యం చేస్తున్నాడు. నటరాజస్వామి కూడా కొలువు తీరి ఉన్నారు ఇక్కడ. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒకదానిని మించి ఒకటి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక సర్కిల్లో అంటే చుట్టూ కూర్చొని వాళ్ళు వాయిస్తుంటే నాట్యం చేసినట్టు ఉందన్నమాట. ఆ వాయిద్యాలు ఎంత బాగా పట్టుకొని
అసలు నిజంగానే మనం ఏదో గ్రూప్గా కూర్చొని ఏదన్నా చేస్తున్నట్టే అక్కడ ఇది చేస్తున్నారు. చూడండి డాన్సింగ్ స్టిల్. ఇక్కడ ఇంకోటి ఏమంటే యాక్చువల్గా మన దగ్గర మిస్ అయింది ఆ క్లిప్. అటువైపు నాట్యం నేర్పించే గురువు ఒకరు వేస్తూ ఉంటే సేమ్ అలాంటి పోస్చరే ఇటువైపు ఉంటుందంట. జస్ట్ అది మన దగ్గర మిస్ అయింది. ఉంటే నేను ఖచ్చితంగా మీకు చూపించేదాన్ని. సో చూసారు కదండి, పైన అయితే పెయింటింగ్స్, చుట్టూ ఈ యొక్క శిల్ప కళల అందాలు అసలు చెప్తుంటే. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, హ్యాంగింగ్ పిల్లర్ అని ఒకటి ఉంది అనేసి అన్నారు. సో దాన్ని చూపిద్దామని చెప్పేసి అలా వచ్చానమాట. కాకపోతే నండూరి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు చెప్పడం ఏమంటే అది హ్యాంగింగ్ పిల్లర్ కాకపోవచ్చు, భూమి కొద్దిగా అక్కడ డౌన్ అవడం వల్ల కూడా అది హ్యాంగ్ అయి ఉండొచ్చు అనేసి అన్నారనమాట. ఏది ఏమైనా కూడా అది హ్యాంగింగ్ పిల్లర్ అయినా లేకపోతే అక్కడ ఏదైనా కూడా అలాంటి ఒక అద్భుతము ఈ యొక్క ఆలయంలో చోటు చేసుకునింది. నిజంగా అది చాలా అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు మీకు అక్కడ ఏరో మార్క్ లో పెట్టాను చూడండి, ఈ పిల్లర్ నుంచి థర్డ్ పిల్లర్ అనమాట. థర్డ్ పిల్లర్ లో అలా హ్యాంగింగ్ కింద మనకి బాగా స్పేస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన టెంపుల్ చూడాలంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది ఈ లేపాక్షి సిరీస్ ఇంతటితో ఆగలేదు. లోపల మనము వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి పార్ట్ 5 కోసం వెయిట్ చేస్తూ ఉండండి.